గ్లాసు వాటర్. ఈ ఫ్లోర్ క్లీనర్ ప్రస్తుతానికి ఏం వాడుతున్నారండి? నేను ఉండండి మొన్నటి వరకు బియాండ్ టూ నెక్స్ట్ ఫ్లోర్ క్లీన్ మొన్నటి దాకా బాడీ కేరే. ఒక 1 month నుంచి నేను డిమార్ట్ కు లేదా రిలయన్స్ కి తెచ్చుకున్నాను కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు. నెమాయిల్ వేసేస్తాను. అంత కవర్ అవ్వట్లేదు, పర్లేదా? అది ఒకటే కవర్ అవుతుంది సార్. అందరూ కూడా ఇది వాడతారు కాబట్టి దీన్ని మనం ఎగ్జాంపుల్ చూద్దాం. జనరల్గా ఇటువంటి 2 గ్లాసెస్లో వాటర్ తీసుకున్నాం. మనం బ్యాక్టీరియాని ఏ విధంగా కొడుతుంది ఈ విషయాలతో మనం చూపించాలి. ఇది ఏంటంటే 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాం. రెండింటిలో మనకి ఏంటంటే క్రిములు ఉన్నాయి. ఆ ఉజ్జాలాన్ని మనం క్రిములతో మనం ఏమో చేస్తున్నాం. జనరల్గా బయట ఎవరైనా సరే ఇది కానీ ఏదైనా అందరూ లైజర్ వాడతారు. తీసుకున్నాను. సో ఇది వచ్చేసి మన విజిటేజ్ కంపెనీ ఆల్మోస్ట్ ఇది జస్ట్ కొంచెం చూడండి, అది ఎక్కడ కూడా క్లియర్ అవ్వలేదు. క్లియర్ ఏంటంటే మన కాలుకు ద్వారా వచ్చేది క్రిములు ఏదైతే ఉందో ఈ లిక్విడ్, సో ఏదైతే ఉందో ఆంధ్ర స్వాప్ అంటే అద్భుతమైన రిజల్ట్ అవుతుంది. దీన్ని మనం ఇది ఆఫ్లైన్ 186 అండి. మనకి ఇంచుమించు 1 month పైన వచ్చాము. ప్లాన్ ఉంటుంది మేడం. ఇప్పుడు బయటది మంత్. సో ఈ రెండు కూడా మిక్స్ చేసుకున్నా కూడా సో ఇది మన ఫ్లోర్ క్లీనర్ డెమో. సో ఈ డెమో ద్వారా మీరు జనాల్లోకి వెళ్ళచ్చు. ఇది ఖాళీ చేసుకుని వాటర్ పడుతుంది సార్. నువ్వు కాకుండా ఎనీబడి ఏది వేసినా పర్లేదా? కొంచెం టెస్ట్ వాటర్ వేసినా పర్లేదా? కొంచెం టెస్ట్ తీసుకొచ్చి వాటర్లో కలిపి వేసి ఇది వేస్తే అవ్వలేదు. అది వేస్తే అట్లా వస్తుందా? అలాగే తోమడానికి ఏం యూజ్ చేస్తున్నారు? సోప్ తీసుకొచ్చినా ఏది వాడితే అదే పట్టు. చాకు ఇదే కాదు, మనం ఏం వాడకుండా టెస్ట్ వాడతాం క్యాన్సర్ రాకుండా. జనరల్గా మనం ఇందులో తోమిన తర్వాత అండి ఎండలో బోర్లు పెడతాం కదా, బోర్లు పెట్టినప్పుడు ఆరిపోయిన తర్వాత అక్కడక్కడ తెల్లపాటి చుక్కలు వస్తాయి. మచ్చలతో మా పని ఉండి దాన్ని వాష్ చేసేస్తాను నేను పిల్లలాగా. ఊరుకూరు పాపం గట్టిగా దుక్కు పెడుతూ ఉంటుంది. ఇది మంతే స్క్రబ్ ఇది నిమ్మకాయతో తయారు చేస్తారండి. ఇందులో నేను అది వేస్తున్నాను. సోప్ కాకుండా లిక్విడ్ ఉంటుందండి. జస్ట్ ఒక బౌల్ వాటర్ తీసుకుని దాంట్లో 3 చుక్కలు
ఇప్పుడు దీన్ని మనం శుభ్రంగా కలుపుతాం. ఈ విషయం ఏంటంటే దీంట్లో విమ్ సోప్ వేసాం, దీంట్లో మందే స్క్రబ్ వేసాం. సో రెండింటిలో కూడా ఏం వేస్తామంటే పసుపు వేస్తాం. పసుపు ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్ గుణం ఉంటుంది. అంటే లోపల ఉన్నటువంటి క్రిముల్ని అరికట్టేటువంటి గుణం దీనికి ఉంటుంది. సో ఇప్పుడు చూద్దామండి. ఎప్పుడైతే అందులో కెమికల్స్ ఉంటాయో కలర్ చేంజ్ అయిపోతుంది పూర్తి. పసుపులాగే ఉంది, కానీ ఇది ఏకంగా కలరే షేడ్ అయిపోయింది చూసారా. సో ఇక్కడ ఏంటంటే ఈ మొత్తం మనం ఏంటంటే ఆకుల మీద అక్కడక్కడ తెల్లపాటి లేయర్ ఫామ్ అవుతుందండి. ఎప్పుడైతే మళ్ళీ మనం వేడి కర్రీలో వేడి రైస్ దాంట్లో వేసేటప్పుడు ఆ మళ్ళీ ఆ లేయర్ మిక్స్ అయిపోయి అదే క్యాన్సర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఈ రోజు ఏ అలవాటు ఏ వాళ్ళు కూడా క్యాన్సర్ పడుతున్నారంటే కేవలం అదే. కాకపోతే ఏంటంటే జనాలు ఎక్కడ తక్కువ వస్తుందో ఇలాంటి సోపులు కొంటూ ఉంటారు. సో ఈ సోపులు వాడి మిగిలిన డబ్బులు ఏవైతే ఉన్నాయో హాస్పిటల్లో పెడతా ఉంటారు. సో ఇది రెండింటికి మీరు సార్ ఇప్పుడు నాకు డైరెక్ట్ ఇప్పుడు డిష్ లో అది డైరెక్ట్ వేసేసుకొని పీచ్ తో తోమేసుకోవాలంటారు. ఇంకా సోప్ అది 190 పడుతుంది మేడం. మనకి ఇందులో సిఎన్సీ ప్లాన్ ఉందండి. ఆ సిఎన్సీ ప్లాన్ ఫాలో అవుతే 50% మనకి 50%. మీకు అందులో 6 నెలలు అన్నారు కదా, 4 నెలలు. మీరు అందులో 6,000 కొనుక్కోవాలి.